గర్భిణీల్లో మనకి యూరిన్ ఇన్ఫెక్షన్ ఉంటే నిజంగా ప్రమాదమా? వెంటనే మనం ట్రీట్మెంట్ అనేది చేసుకోవాలా? ఈ విషయం గురించి మనం డిస్కస్ చేద్దాం. ఇది ఎప్పుడైనా మనకి బాడీలో ఇన్ఫెక్షన్ ఉన్నప్పుడు ఇన్ఫ్లమేషన్‌కి దారి తీయడం, దానివల్ల ఫీవర్ అనేది రావడము, దాంతో పాటుగా చిల్స్ అనేవి రావడము. నెక్స్ట్ వచ్చేసి ఆ ఇన్ఫెక్షన్ మనకి కిడ్నీకి కూడా వెళ్ళి కిడ్నీ ఇన్ఫెక్షన్ అనేది జరగడము. దీనివల్ల బేబీ గ్రోత్ తక్కువగా ఉండడం. ఇట్లా మనకి రిస్క్స్ అనేవి ఉంటాయన్నమాట. యూరిన్ వచ్చినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ రావడము, బర్నింగ్ సెన్సేషన్‌తో పాటు ఊరికే యూరిన్ అనేది రావడము, మనకి జ్వరము, చలి జ్వరం అనేది రావడము. నెక్స్ట్ వచ్చేసి మనకి లోవర్ అబ్డామినల్ పెయిన్ అనేది ఉండడము, లేదు మనకి బ్యాక్ పెయిన్ అనేది రావడము. ఇట్లా మనకి ఏ సింప్టమ్స్ ఉన్నా మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలన్నమాట. ఎప్పుడైనా కూడా యూరిన్ ఇన్ఫెక్షన్ ముఖ్యంగా ఇంకా గర్భిణీల్లో తప్పకుండా ట్రీట్ చేసుకోవాలి. ట్రీట్ చేసుకుంటే మనకి ప్రీటర్మ్ లేబర్ ఇట్లా అవ్వకుండా మనకి బేబీ సేఫ్గా, ప్రెగ్నెన్సీ హెల్తీగా ఉండే ఛాన్సెస్ అనేవి ఉంటాయి మనకి.